ప్రైజ్లా దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు 2వ కీర్తనలో 12వ వచనం మనం తెలియజేసుకుందాం. అదేమిటంటే కుమారుని ముద్దు పెట్టుకునిడి లేని ఎడల కోపించును అని అక్కడ రాయబడి ఉంది. ఎవరి కుమారుడు అని మనం చూస్తే ప్రభు అయిన యేసు ప్రభు వారే ఈ కుమారుడు. ఈ కుమారుడికి మరొక పేరు ఇక్కడ కీర్తనకారుడు చెప్పాడు. ఆ పేరు ఏంటంటే అభిషక్తుడిగా అభివర్ణించారు. రెండవదిగా ప్రభువుగా ఇక్కడ వర్ణించాడు. మూడవదిగా మనం చూస్తే రాజుగా వర్ణించాడు. నాలుగవదిగా కుమారుడిగా వర్ణించారు. మరి ఈ ప్రభువుగాను అభిషక్తుడిగాను రాజుగాను కుమారుడుగా ఉన్న ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుని మన హృదయాల్లో చేర్చుకోవాలి, మన హృదయంలో విశ్వసించాలి. అప్పుడే మనకి దేవుని యొక్క పరమ సన్నిధి సొంతమవుతుంది. అయితే కుమారుడు ముద్దు పెట్టుకుంటే అర్థం ఏంటి? ఆయనను గణపరచాలి, ఆయనను పూజించాలి, ఆయనను సేవించాలి. ఆయన సేవలో సదా ఆయనను మన మనసారా మన హృదయం నిండా నింపుకోవాలి. ఆయనకు దగ్గరగా సహవాసంలో జీవించాలి. ఇదే కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే. కాబట్టి ఈయన కీర్తన యొక్క దీవెనలు చదివి మనం అందరం కూడా దైవాశీర్వాదాలు పొందుకుందాం. ఆమేన్.